హలో ట్రేడర్స్, వెల్కమ్ టు మార్కెట్ గీక్స్. సో ప్రతి ఒక్కరు స్ట్రాటజీ చెప్పండి, డైరెక్ట్ ఎలా ఎంటర్ అవుతున్నారు ఏంటి అని అడుగుతున్నారు. సో ఈరోజు నేను స్ట్రాటజీ ఎందుకు ఎంటర్ అవుతున్నాను ఏంటనేది లైవ్లో చూపిస్తాను. సో టైం చూడండి, 9:15 అవుతుంది. మార్కెట్ ఓపెన్ అయింది ఇప్పుడే. ఓకే, ఇది ఫైర్స్ ప్లాట్ఫామ్ ఓపెన్ చేస్తున్నా. ఓకే, ఫ్లైర్స్ ప్లాట్ఫామ్ మార్కెట్ చూడండి ఎంత ఫాల్ ఉందో. నిఫ్టీ 360 పాయింట్స్ దగ్గర ఫాల్ ఉంది. సో ఇది నిఫ్టీ చార్ట్, ఇంత గ్యాప్ డౌన్ అయింది ఈరోజు. చూడండి, అరౌండ్ 400 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయింది. ఓకే, సో ఒక కాల్ ఆప్షన్, ఒక పుట్ ఆప్షన్ తీసుకొని ఉంచుదాం అబ్జర్వ్ చేయడానికి. సో ఇది మెయిన్ మార్కెట్ నిఫ్టీ. ఒక కాల్ ఆప్షన్ తీసుకుందాం, ఆప్షన్ చైన్. చూడండి 200 దగ్గరగా ఉంది ఏటీఎం ప్రైజెస్. నేను ఇక్కడ ఒక 159 దగ్గర తీసుకుంటున్నా. నెక్స్ట్ ఒక పుట్ ఆప్షన్, ఆప్షన్ చైన్. సో ఇక్కడ 150 దగ్గర తీసుకుందాం. ఓకే, సో ఇది 5 మినిట్ క్యాండిల్, ఇది 1 మినిట్లో సెట్ చేద్దాం పుట్ ఆప్షన్. సో నెక్స్ట్ కాల్ ఆప్షన్ కూడా 1 మినిట్లో సెట్ చేద్దాం. ఓకే, సో మన స్ట్రాటజీ ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ ఉంది కదా, దీనిపైన ప్రైస్ ఉంటేనే మనం ఇటు సైడ్ ట్రేడ్ చేస్తాం అన్నమాట. ఇది మూవింగ్ యావరేజ్ కింద ప్రైస్, ఇక్కడ మూవింగ్ యావరేజ్ ఉంది కదా, దీని కింద ప్రైస్ ఉంది కాబట్టి మనం ఇటు సైడ్ ట్రేడ్ అనేది ట్రై చేయం. సో ఇటు సైడ్ మనం ఆపర్చునిటీస్ కోసం వెతుకుదాం. ఇక్కడ బెస్ట్ ఎంట్రీ ఎప్పుడంటే, ఈ ప్రైజు పైనకి ఎంతైనా వెళ్ళని ఇక్కడ ఈ మూవింగ్ యావరేజ్ దగ్గరికి వచ్చింది అనుకోండి, అది బెస్ట్ ఎంట్రీ. సో మళ్ళీ ఈ మూవింగ్ యావరేజ్ దగ్గరికి వస్తే మంచి ఎంట్రీ అవుతుంది. మన దగ్గర 8,000 క్యాపిటల్ ఉంది, దీనికి వస్తుందా? ఇది 139 దగ్గర 9,400 రిక్వైర్డ్ ఉంది ఇప్పుడు. సో రాదు. ఎంట్రీ కోసం వెయిట్ చేద్దాం, మన సెటప్ కోసం. ఒకసారి స్ట్రాంగ్గా కిందికి వస్తే మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు, ఎందుకంటే స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ ఉంది ఈరోజు. స్ట్రాంగ్గా కొంతవరకు కిందికి వచ్చింది అనుకోండి, స్టాప్ లాస్లు అన్నీ తీసేసుకుంటే మనం ఎంట్రీ అనేది అవ్వచ్చు. 8,200 రిక్వైర్డ్. చూడండి, ఇక్కడ ఎంట్రీ అయింది మనది, కొంత స్ట్రాంగ్గానే కిందికి వచ్చింది. ఇక్కడ ప్రాఫిట్ చూపిస్తుంది చూడండి, ఓన్లీ సింగిల్ లాట్ కాబట్టి 50 రూపీస్, 100 రూపీస్. నేను క్లోజ్ చేయడానికి రెడీగా ఉంటాను. ఒక -300 or 400 అయింది అనుకోండి, క్లోజ్ చేసేస్తాను. ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, మనం కొంతవరకు సేఫ్ అయినట్టే. ఓకే, చూడండి 500 ప్రాఫిట్ నడుస్తుంది. మన ఎంట్రీలు ఎగ్జిట్లు ఎప్పుడైనా ముందే డిసైడ్ అయి ఉండాలి. సో ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత అనేది మనం ముందే డిసైడ్ అయిపోయి ఎంటర్ అయిపోవాలి. లాస్ అయితే మనం ఎంత బేర్ చేస్తాం, ప్రాఫిట్ అయితే ఎంత తీసుకుంటాం అనేది. సో నేను ఒక 1,000 రూపీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, లాస్ అయితే 300. ఒక 1,000 రూపీస్ రాగానే ఎగ్జిట్ అయిపోతా. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ హై ఉంది చూడండి, 158 దగ్గర హై ఉంది. ఒకవేళ మూవ్ వస్తే ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. కాకపోతే నేను 1,000 ప్లస్ వస్తే, ఒకవేళ మూమెంట్ని బట్టి చూస్తాను ఎగ్జిట్ అవ్వడానికి. ఒకవేళ కిందికి రివర్స్లో వస్తే ఒక 300 అలా కాగానే ఎగ్జిట్ అయిపోతా.
చూడండి ఇక్కడ స్టాప్ లాస్ హంటింగ్ చేసింది. ఈ ప్రీవియస్ లో ఉంది చూడండి, ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ పైనకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ మళ్ళీ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ కిందికి వచ్చింది అనుకోండి, స్టిక్ టు ఎగ్జిట్ అయిపోతా. సో ప్రతి ట్రేడ్ అనేది 50% ప్రాబిలిటీ ఉంటుంది. 50% మన రూట్లో మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్ళొచ్చు, లేదంటే రివర్స్లో వెళ్ళొచ్చు. సో ప్రాఫిట్స్ పక్కన పెడితే లాసెస్ దగ్గర మనం స్ట్రిక్ట్గా ఉండాలి. లాసెస్ అనేది మన చేతిలోనే ఉంటాయి, ఎంతవరకు ఇవ్వాలి ఏంటనేది. సో లాసెస్ని త్వరగా కట్ చేయాలి, ప్రాఫిట్స్ అనేది సెకండరీ. సో లాసెస్ మాత్రం ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఎంత ఇవ్వాలనుకుంటామో అంతకు రాగానే కట్ చేస్తే మంచిదన్నమాట. సో మన ఫేవర్లో మళ్ళీ మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. చూద్దాం, టార్గెట్ 158 ఉంది, కానీ మనకు అంతవరకు వద్దు. మన ఎంట్రీ 124 దగ్గర అట్లా జరిగింది. సో 134, 135, 140 వరకు అలా టార్గెట్. చూద్దాం, ఒకవేళ స్ట్రాంగ్ మూవ్ వస్తే వెయిట్ చేద్దాం, లేదంటే ఎగ్జిట్ అయిపోతా. చూడండి, సో ఇప్పటిదాకా స్ట్రాంగ్ మూవ్ ఏం లేదు, ఇప్పుడే వచ్చింది కొంత స్ట్రాంగ్ మూవ్ అనేది. సో మన ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ ఉంది చూడండి, దీని హై 150 ఉంది. సో మన టార్గెట్ వచ్చేసి 150. కొన్నిసార్లు ఏమవుతుంది, ఇలా 1000 ప్రాఫిట్ వచ్చి కూడా మళ్ళీ మైనస్లోకి వెళ్తుంది. అలాంటప్పుడు మనం రివెంజ్ ట్రేడింగ్ అయితే చేయొద్దు. సో ఇంకా లాస్ అవుతుంది. సో ఇంకొక 7 పాయింట్స్ మన టార్గెట్, 6 పాయింట్స్. సో టార్గెట్ ఇస్తుందా లేదా చూద్దాం. ఇక్కడ చూడండి, పొజిషన్ క్లోజ్ చేయడానికి రెడీగా ఉన్నా. ఇక్కడ క్లోజ్ పొజిషన్ పైన క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. సో ఇంత ఈజీగా ఇవ్వకపోవచ్చు, మళ్ళీ ఒకసారి స్ట్రాంగ్గా కిందికి వచ్చి పైనకి వెళ్ళొచ్చు. కాకపోతే వెయిట్ చేద్దాం మన టార్గెట్ కోసం. ఇక్కడ చూడండి, మార్కెట్ ఫాల్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకో క్యాండిల్ ఈ ప్రీవియస్ డేలో వరకు అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇది క్రాస్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, కానీ మనకి ఏంటంటే వద్దు. జస్ట్ మన టార్గెట్ 150 హిట్ అయితే ఎగ్జిట్ అయిపోదాం. చూడండి, స్ట్రాంగ్గా కిందికి వస్తుంది. ఇక్కడ మార్కెట్ అనేది ఇది బ్రేక్ చేయొచ్చు, లేదంటే ఈ లెవెల్ వరకు వచ్చి మళ్ళీ రిటర్న్ అవ్వచ్చు. మోర్ 7 పాయింట్స్, 5 పాయింట్స్. సో క్లోజ్ చేయడానికి రెడీగా ఉందా మనం. 4 పాయింట్స్. కొంత ఎర్లీ ఎగ్జిట్ అయ్యా, ఆల్మోస్ట్ టచ్ అయింది 149 దగ్గర. చూడండి, ప్రాఫిట్ వచ్చేసి 1618 రూపీస్. చూడండి, ఇప్పుడు 150 టచ్ అయింది. ఏంటంటే ఇది క్రాస్ చేస్తే మంచి మూవ్ వస్తుంది, బట్ చాలు మన టార్గెట్ అనేది హిట్ అయింది. సో ఇలా మన ఎంట్రీ అండ్ ఎగ్జిట్ చేస్తున్నాను. డైలీ అడుగుతున్నారు, సో స్ట్రాటజీ లేకుండా వీడియోస్ ఎలా చేస్తున్నారు ఏంటనేది. సో స్ట్రాటజీ అంటూ ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఉంటుందండి. ఇది ఇలానే అని ఏమి ఉండదు. సో మనం ప్రైస్ యాక్షన్ మూమెంట్ను బట్టి ఎంట్రీ చూడాలి. కాకపోతే చూడండి, ఇది ఒకటి మూవింగ్ యావరేజ్ పైన ఎప్పుడైతే మార్కెట్ ఉంటుందో అటు సైడ్ మనం ఆపర్చునిటీస్ కోసం ఎతకాలి. చూడండి, ఇక్కడ టచ్ అయిపోయి స్ట్రాంగ్గా కిందికి వచ్చింది. సో ఈరోజు ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.